మిషన్ ఏర్పాటు ఆముదం నూనెతో చంపాలని కూడా ప్లాన్ చేశాడు. అంటే వాటర్లలో కలిపి అది హైదరాబాద్ వాడు ఏం చేసి ఇంట్లోనే 2 నెలల క్రితం ఇంట్లోనే మిషన్ ఏర్పాటు చేసుకున్నాడంట. ఆముదం తయారు అంటే ఈ నూనె తయారు చేసి అందరినీ చంపేద్దామని చేస్తున్నారు. అంటే ఇంట్లో సభ్యులను కూడా నమ్మించు. అంటే వాళ్ళు ఏముంది శేఖర్, ఇప్పుడు అది ఆయిల్ లాగా ఉంటది కదా, ఉంటది ప్రతి ఫ్రూట్స్ కొంటా ఉంటారు కదా. ఇప్పుడు దాంట్లో హిందువులనే టార్గెట్ చేసి ఆ ఫ్రూట్స్లలో ఇంజక్షన్లతో ఆ నూనెను దాంట్లో నింపితే చిన్నపిల్లల కానీ అందరూ చచ్చిపోతారు. అట్లయితే మంజీరా వాటర్ ఇప్పుడు హైదరాబాద్ లో చాలా మంది తాగుతారు. కొన్ని ఏరియా ఇంజక్షన్ ఇచ్చినా కూడా అందరు చచ్చిపోతారు. ఒక్కడేసారి కొన్ని వేల లక్షల మంది చనిపోతారు ఒక్క రోజులో. పెద్ద ఎత్తున కుట్ర ఉంది, చాలా పెద్ద ఎత్తున కుట్ర ఉంది. పైన ఒక్కసారి చూద్దాం. ఇంకా ఎర్రకోట వద్ద పలుమార్లు రెక్కి, ఎర్రకోట వద్ద బ్లాస్టింగ్ కు షాహీన్ సయీద్, ఈడొక దుర్మార్గుడు. షాహీన్ సయీద్ ఒకడు, ముజామిల్ షకీల్ గవాలే 2, ఆదిల్ రాథర్ 3, ఉమర్ నబీ 4 కారణమని నిర్ధారణ అయింది. వీరిలో 3 పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఉమర్ నబీ సోమవారం సాయంత్రం ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. అయితే వచ్చే ఏడాది రిపబ్లిక్ డే వేడుకలను లక్ష్యంగా చేసుకుని భారీ దాడికి ప్లాన్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. పేలుడుకు వారం ముందే ఉమర్తో కలిసి ఎర్రకోట వద్ద రెక్కి నిర్వహించామని ముజామిల్ అంగీకరించినట్లు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు వెల్లడించాయి. దీపావళి రోజున రద్దీ ప్రాంతాల్లో పేలుళ్లు జరపాలని ప్లాన్ చేసినా ఆ తర్వాత దాన్ని విరమించుకున్నట్లు అతడు విచారణలో చెప్పాడని తెలిపారు. దీపావళి టైంలో సెక్యూరిటీ టైట్ గా ఉండడం కారణంగానే వెనుకడుగు వేసినట్లు అనుమానం వస్తా ఉంది. ఇక్కడ ఢిల్లీ బాంబు పేలుడులో గాయపడిన LNGP ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న బాధితుడిని పరామర్శిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీని చూస్తారు. ఇప్పుడు అమాయకులను చంపితే ఏమొచ్చిందిరా?